అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. ఏ వామ్ వెల్కమ్ టు అలంకృత్ హైదరాబాద్. మై నేమ్ ఈస్ లక్ష్మీకాంత్. ఈరోజు మీకు ఇలా అందమైన ఇయర్ రింగ్స్ అనమాట, మన సౌత్ ఇండియన్ ప్యాటర్న్లో, ట్రెడిషనల్ ప్యాటర్న్లో లేటెస్ట్ డిజైన్స్ అద్భుతంగా ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్గా పంచలోహంలో ఉన్నాయి. ఇలాంటివి ఇంకొన్ని డిజైన్స్ ఈరోజు చూపించేస్తాను మీకు, ఓకేనా? సో ముందుగా ప్రోడక్ట్ కనుక నచ్చినట్టయితే ఎలా ఆర్డర్ ప్లేస్ చేయాలి. ప్రోడక్ట్ నచ్చినప్పుడు దాని ప్రోడక్ట్ కోడ్ ప్రైస్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసి మీరు 8801011420 వాట్సాప్ నెంబర్కి పంపించేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు 3 to 4 days లోపల హోమ్ డెలివరీ పార్సల్ వస్తుంది. పార్సల్ వచ్చినప్పుడు అన్బాక్సింగ్ వీడియో క్లియర్గా ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది ఎందుకు అంటే ట్రాన్స్పోర్టేషన్లో కనుక ఏమైనా డ్యామేజ్ ఉంటే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలు ఉండేటట్టు ఇది ప్రూఫ్ అనమాట. మీరు అన్బాక్సింగ్ వీడియో చేయకుండా ప్రోడక్ట్ కనుక డ్యామేజ్ ఉంటే మాత్రం నేనేమీ చేయలేను. నెక్స్ట్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి స్టాండర్డైజ్డ్గా ఉంటాయి. ఒక పార్సల్లో ఎన్ని ప్రోడక్ట్స్ అయినా ఉండొచ్చు. అయితే అది ఒక అడ్రస్కి ఆల్ ఓవర్ ఇండియా 80 రూపీస్ పడుతుంది. అంటే ఒక ప్రోడక్ట్ తీసుకున్న 10 ప్రోడక్ట్స్ తీసుకున్న పార్సల్ పైన 80 రూపీస్ మాత్రమే పడుతుంది ఆల్ ఓవర్ ఇండియా. COD అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ప్రస్తుతానికి లేదు. స్టోర్ వచ్చేసి మనకు హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా మీకు కనిపించేస్తుంది. అయితే నేను అడ్రస్ చెప్పిన తర్వాత కూడా చాలామంది అడ్రస్ పెట్టండి అంటున్నారు. అడ్రస్ పెట్టండి అని అన్న వాళ్ళందరూ కూడా ఎవరు కూడా వీడియో చూడట్లేదని. వీళ్ళందరికీ నేను అడ్రస్ చెప్పట్లేదు, డైరెక్ట్గా వీడియో చూడండి, మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయని చెప్తాను. అలాగే కింద డిస్క్రిప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ మ్యాప్ లొకేషన్ కూడా ఉంటుంది. ఇవన్నీ కాకపోయినా ఈ నెంబర్కి మీరు జస్ట్ హాయ్ అని పంపించినా మీకు ఒక ఆటోమేటిక్ మెసేజ్ వచ్చేస్తుంది. అందులో మీకు గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో మీకు యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో మీకు అడ్రస్ మ్యాప్ అడ్రస్లో కూడా ఉంటుంది. అంటే మ్యాప్ యొక్క లింక్ మనకు మ్యాప్స్లో ఓపెన్ చేసుకునే లింక్ కూడా ఉంటుంది అనమాట, ఓకేనా? సో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ కొట్టి మనకు కమెంట్ రాసేసి నోటిఫికేషన్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. ఒకసారి ఇంగ్లీష్లో చెప్పేస్తాను. ఇఫ్ యూ like to order or place an order, then you need to take the screenshot of the product along with its code and price. Send it to 8801011420 WhatsApp number. Check the availability and then you can make the payment online through GPay or PhonePe. Then you will get the parcel in 3 to 10 days. The parcel will come once you get the parcel. While you open the parcel, the unboxing video is a must. This is because this will serve as a proof in case the product is damaged in the transportation. If you do not take the unboxing video and the product is damaged, then we cannot help you out for exchange. Then a COD option is not available, which is cash on delivery option is not available. At the same time, the shipping charges are 80 rupees per parcel per address all over India. The parcel may contain 1 or 10 or any number of products in it. Only 80 rupees per parcel per address. And the shop is located at Alankrith, opposite Steel Big Bazaar, Sai Baba Temple Line, Dilshuk Nagar, Hyderabad. The map link is also given in the description. And even if you just send a hi message to this particular WhatsApp number, you will get an automatic message that will have a group link, YouTube channel link, and also you will get our location address link. Okay, all information would be given. No phone calls. So if you are watching this video for the very first time, please subscribe to the channel, like it out, comment it out, and also do not forget to click the notification icon. Okay, so now let's get into the products. Okay, ee roju చూయించబోయే products అన్నీ కూడా మీకు పంచలోహం. ఫస్ట్ నేను మీకు మెటల్ రిలేటెడ్ చెప్తాను, చూడండి. ఓకే, సో ఈరోజు చూపించబడే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు పంచలోహంలో చేసినవి. పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ వేస్తారు. ఓకే, అదేంటండి పంచలోహం అన్నప్పుడు పాలిష్ లేకుండా వాడాలి కదా, మళ్ళీ మైక్రో గోల్డ్ పాలిష్ ఎందుకు? వీటన్నిటికీ ఆన్సర్ నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఒకసారి క్లుప్తంగా మళ్ళీ చెప్తాను. ఏ పంచలోహ ఐటమ్కి అయినా సరే మనకు సాఫ్ట్ ఫ్రిక్షన్ అంటే సున్నితమైన రాపిడి అవసరం. అందుకే మనకు రింగ్స్ వాడేటప్పుడు ఏమవుతుందంటే చూడండి, ఇలా ఇలా గీరుకుపోతూ ఉంటుంది. ఓకే, ఇలా ఏదో మనం ఒక పని చేస్తూ ఉంటాం కాబట్టి అందుకు పంచలోహ వస్తువులు ఫస్ట్గా బాగా మెరిసేది రింగ్స్ అండ్ టో రింగ్స్, కాళ్ళకు పెట్టుకునే మెట్టలు. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాంగిల్స్, నెక్స్ట్ వచ్చేసి మనకు కాళ్ళ పట్టీలు, ఓకే, యాంక్లెట్స్. ఈ 4 ప్రోడక్ట్స్ మాత్రం ఎలాంటి పాలిష్ లేకుండా మనకు చక్కగా మెరుస్తాయి అన్నమాట. ఇవి కాకుండా మిగతావి అంటే నెక్లెస్ లాంటివి, మెడలో తాళీ చైన్స్ లాంటివి, లేదా ఇలాంటి ఇయర్ రింగ్స్, ఇవన్నీ కూడా మనకు రాపిడి ఉండదు కాబట్టి మీరు
వేసుకున్నా సరే 1-2 డేస్కి అలా డల్ అయిపోతుంది. మెటీరియల్ సేమ్ ఉంటుంది, దీనికి ఏదైతే వాడతారో అదే మెటీరియల్తో ఇది కాస్టింగ్ చేస్తారు, కానీ మనకు దీనికి రాపిడి ఉండదు కాబట్టి డల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ఛాన్సెస్ కాదు, డల్ అయిపోతాయి. అందుకే అంటే నేను నా ఎక్స్పెరిమెంటేషన్లో మొత్తం చేసి చెప్తున్నాను కాబట్టి మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది అన్నమాట. రాపిడి ఉండే దగ్గర పంచలోహ వస్తువు బాగా మెరుస్తుంది. రాపిడి లేని చోట అంటే మెడలో, చెవిలో ఇలాంటి ప్లేసెస్ అన్నిట్లో కూడా మనకు రాపిడి ఉండదు కాబట్టి, ప్లస్ మెడలో మనకు వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి తాళీ చైన్స్ కానివ్వండి, మన గోవర్ధనముడి చైన్స్ కానివ్వండి, లేదా ఇలాంటి ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు మెరవవు. అందుకు దీనిపైన మైక్రో గోల్డ్ పాలిష్ వేయాల్సి ఉంటుంది. ప్రోడక్ట్ వచ్చేసి పంచలోహం కాబట్టి మీరు ఎన్నిసార్లు అయినా మీరు మైక్రో గోల్డ్ పాలిష్ వేయించుకోవచ్చు. ఇది డైలీ యూస్ చేసుకుంటే కనుక మీకు 6 months వరకు ఉంటుంది. దాని తర్వాత మీరు రీపాలిష్ చేసుకోవచ్చు. ఇలాంటివి రోజు వాడడం కదండి, ఫంక్షనల్కి వాడతామంటే మీకు 4 to 5 years ఈజీగా వస్తుంది. మీ మెయింటెనెన్స్ని బట్టి ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మీరు దీన్ని చక్కగా రీపాలిష్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్లో మొత్తం మీకు పంచలోహం వస్తుంది, ఎక్సెప్ట్ ఈ బ్యాక్ స్క్రూ కూడా ట్రై చేస్తున్నాము. వచ్చిన వెంటనే నేను చెప్పేస్తాను. నేను మీకు చెప్పినట్టుగా నేను ప్రతిసారి కూడా ప్రతి ఐటెంలో కూడా ఇంప్రూవ్మెంట్ తీసుకొని వస్తుంటాను. అలాగే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీ విషెస్ అన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతున్నాయి. మీరు చాలా పాజిటివ్ ఎనర్జీ నాకు ఇస్తున్నారు. దానివల్లనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి అన్నమాట. ఓకేనా? ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నీ కూడా తీసుకురావడానికి నాకు వీలవుతుంది. ఓకే, నెక్స్ట్ మనం ప్రోడక్ట్లోకి వెళ్ళిపోదాం. డీటెయిల్స్ అన్నీ చెప్పేసాను కదా. మీరు ఈ ప్రోడక్ట్ కనుక జాగ్రత్తగా చూస్తే ఎంత మైన్యూట్ వర్క్ కూడా మనకు చక్కగా వచ్చిందో చూడండి. చూసారా? మనకు ఈ మధ్యలో వచ్చేసి మనకు రూబీ పొటాష్ స్టోన్ అండి, హై క్వాలిటీ రూబీ పొటాష్ స్టోన్ ఉంటుంది. మీరు సైడ్ నుంచి చూస్తే కనుక ఇలా మనకు పైకి వచ్చినట్టు ఉంటుంది. మరి రూబీ స్టోన్ అంటే మనకు హాఫ్ సర్కిల్ టైప్లో, హాఫ్ స్పియర్ టైప్లో వస్తుంది కాబట్టి హై క్వాలిటీలో అలా వచ్చేస్తుంది. ఈ రూబీ తర్వాత ఫాలోడ్ బై ఆల్ డాట్స్. ఈ డాట్స్ కూడా మీకు ఎంత క్లియర్గా, ఎంత చక్కగా డీటెయిల్గా వచ్చాయో చూడండి. ఫాలోడ్ బై 1 సర్కిల్, మళ్ళీ సర్కిల్ తర్వాత మనకు ఆవు పాదాల టైపు, ఆవు పాదాలని కృష్ణ పాదాలు అలా వేస్తాం కదా మనం కృష్ణాష్టమికి, అలా ఆవు పాదాల టైప్లో వచ్చేసి మళ్ళీ సర్కిల్ వచ్చేసి మళ్ళీ పెద్ద డాట్స్ వచ్చాయి. మళ్ళీ ఆ పెద్ద డాట్స్కి ఈచ్ డాట్కి మళ్ళీ 3 చిన్న డాట్స్ వచ్చాయి. డీటెయిల్డ్ వర్క్ ఉంటుందండి, చాలా డీటెయిల్డ్ వర్క్ ఉంటుంది. ఇది చేయడం చాలా కష్టం అనమాట. ఓకేనా? కాకపోతే ఒక ప్రత్యేకమైన ప్రాసెస్తో చేస్తామన్నమాట. ఆ ప్రాసెస్ ఏంటి అనేది నేను చెప్పను. ఎందుకు చెప్పాను అంటే, నేనైతే టర్మినాలజీ వాడుతున్నానో, ఏదైతే డీటెయిల్స్ చెప్తున్నానో అవే డీటెయిల్స్ వేరే వాళ్ళు కాపీ పేస్ట్ చేస్తున్నారు, వేరే సెల్లర్స్. మీకు అర్థమైపోయి ఉంటుంది. నేను స్టోర్లో వచ్చిన వాళ్ళకు కూడా చాలామందికి అది చెప్తున్నాను. వాళ్ళు చూసిన తర్వాత కూడా అవునండి మీరు చెప్పిందే చెప్తున్నారు వీళ్ళు కూడా. ఎందుకంటే నేను ఏదైనా కొత్త టర్మినాలజీ తీసుకొచ్చాను అనుకోండి, ఆ టర్మినాలజీ వర్డ్ అందరూ వాడేస్తున్నారు అనమాట. ఓకేనా? అది. సో ఇంత డీటెయిల్డ్ వర్క్ ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుందండి, ఆసమ్ ఉంటుంది. కంప్లీట్గా ట్రెడిషనల్ అన్నమాట. ఇది మనకు ట్రెడిషనల్ మోడల్, సౌత్ ఇండియన్ మోడల్. కంప్లీట్గా మనకి ఇది సౌత్ ఇండియాలో బాగా యూస్ చేసే మోడల్, ట్రెడిషనల్ మోడల్. హెవీ డిజైన్ ఉంటుంది, మైన్యూట్ డిజైన్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది మనకు ఏం రేట్ పడుతుంది అంటే, ఇది మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో మనకు 500కి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇది మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో 500కి వచ్చేస్తుంది. కోడ్తో పాటు ఉన్నప్పుడు, ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఇలా ఉన్నప్పుడు పంపించకండి, ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. రేట్ వచ్చేసి మనకు 500 వస్తుంది. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. స్టోర్కి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా అవైలబిలిటీ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా 5 to 10 వీడియోస్ లేటెస్ట్వి చూడండి, లేకపోతే మీకు మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ రాదు. మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బ్యాడ్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఉన్నట్టుగా చెప్పేస్తున్నాను. నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినంత నీట్గా నేను షాప్లో ఎక్స్ప్లెయిన్ చేయను. మీరు వస్తే నేను కనీసం నవ్వడం కూడా మానేస్తానేమో. ఓకేనా? అలాంటివి ఏవి కూడా షాప్లో ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే మొన్న వైజాగ్ నుంచి వచ్చారు కొందరు లేడీస్, వచ్చి వాళ్ళు అసలు కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోయారన్నమాట. ఏంటి అంటే, మీరు వీడియోస్లో అంత క్లియర్గా అంత నీట్గా మాట్లాడతారు కదండి, ఇక్కడ వస్తే మీరు అసలు ఏం మాట్లాడట్లేదు ఏంటి అంటే, నేను కూడా అదే చెప్పాను వీడియోలో కూడా. మీరు వీడియో చూడండి, నేను కూడా అదే చెప్పింటాను. ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదండి. అందులో మనకు కస్టమర్స్ బాగా పెరిగిపోతున్నారు, చాలామంది వెయిటింగ్లో కూడా ఉండాల్సి వస్తుంది. మీకు ఆ పేషెన్స్ ఉంటేనే రండి. లేదు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాట్సాప్లో బుక్ చేసేసుకోండి, అంతే, డెలివరీ వచ్చేస్తుంది.
నాకు నేనుగా చెప్తున్నాను, మా స్టోర్కి రావడం కన్నా ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి, మీకు షాపింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఉంటుంది. లేదు స్టోర్కే వస్తాను అంటే ఇవన్నీ చేయాల్సిందే మీరు. లేదు చెయ్యకుండా వస్తామంటే మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ బాగోదు. నేను నా నోటితో నా షాప్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ బాగోదు అని మీకు చెప్తున్నాను. నేను అంత డీటెయిల్లో అంత జెన్యూన్గా చెప్తానండి. ఓకేనా? సో షాప్కి వచ్చేది ఉంటే మాత్రం అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. 5 to 10 వీడియోస్ కంపల్సరీ చూడండి. అండ్ ప్లీజ్ క్యాష్ క్యారీ చేయండి. నేను మా పని వాళ్ళకి క్యాష్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి జీపేలు ఫోన్పేలు ఉండవు. నేను వాళ్ళకి క్యాష్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు కూడా క్యాష్ తీసుకొని రండి. ఓకేనా? సో ఇది ఫస్ట్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డిజైన్ వచ్చేసి మనకు గ్రేప్స్ డిజైన్ అన్నమాట. ఓకేనా? ఇంకొక డిజైన్ వచ్చేసి గ్రేప్ డిజైన్, చాలా అద్భుతంగా ఉన్న డిజైన్. ఇది లాస్ట్ టైం మనకు సూపర్ ఫీడ్బ్యాక్ వచ్చిన డిజైన్ అండ్ ఆన్ ద స్పాట్ ఇలా అమ్ముడిపోయిన డిజైన్. ఇది కానివ్వండి, ఇంతకుముందు చూపించింది కానివ్వండి, దీని తర్వాత వచ్చేవన్నీ కూడా కొత్త డిజైన్స్. ఓకేనా? మనకి ఇది గ్రేప్ డిజైన్ అని మనం దీనికి పేరు పెట్టేసామన్నమాట. మనకి ఇంతకుముందు మనకు పగడాలతో అండ్ జేడ్ గ్రీన్ బీడ్స్తో వచ్చింది. ఇది బ్లాక్ బీడ్స్తో చేశామన్నమాట ఈసారి. లాస్ట్ టైం కూడా బ్లాక్ బీడ్స్ చేశాను, కానీ వీడియో తీసానో లేదో నాకు తెలియదు, ఎందుకంటే తక్కువ పీసెస్ వచ్చాయి కాబట్టి నేను స్టోర్లో మాత్రమే పెట్టేశాను అనమాట. వీడియో తీస్తే మాత్రం చాలా స్టాక్ వస్తే తప్ప నేను వీడియో తీయట్లేదు, ఎందుకంటే ఆన్ ద స్పాట్ అన్నీ వెళ్ళిపోతున్నాయి కాబట్టి. అందరికీ మళ్ళీ స్టాక్ లేదు అని చెప్పాల్సి వస్తుంది కాబట్టి. సో అయినా కూడా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది మాకు. ఆల్మోస్ట్ మీరు 1-2 నైట్ 1-2 వరకు కూడా ప్యాకింగ్ టైం పడుతుంది. అండ్ ఇంత మంచి లవ్, ఇంత మంచి సపోర్ట్ చూపిస్తున్న మీరందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకోసం మంచి ప్రోడక్ట్స్, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసే ప్రోడక్ట్స్ కూడా నేను చాలా వర్క్ చేస్తున్నాను దానిపైన. చెప్తున్నాను కదా, యూ విల్ ఫీల్ ఆసమ్ అండ్ హ్యాపీ టు సీ దోస్ ప్రోడక్ట్స్. ఇప్పటి వరకు మార్కెట్లో లేని ప్రోడక్ట్స్ కూడా నేను తీసుకురాబోతున్నాను. ఓకేనా? జస్ట్ మీ విషెస్, మీ సపోర్ట్ మాత్రం అలాగే కంటిన్యూ చేయండి. ఓకే? గ్రేప్ డిజైన్లో మనకు కంప్లీట్గా బ్లాక్లో వచ్చేసింది అనమాట. చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకు 550 పడుతుందండి. 550 మనకు రేట్ పడుతుంది. ప్రోడక్ట్ కోడ్ వచ్చేసి ERP002, రేట్ వచ్చేసి 550. స్టోర్కి వచ్చే వాళ్ళు కూడా అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. 5 to 10 లేటెస్ట్ వీడియోస్ కంపల్సరీగా చూడండి. అలాగే ప్లీజ్ క్యారీ క్యాష్. అట్లీస్ట్ ATM కార్డ్ అని తీసుకొస్తే మీకు ఆ లైన్లో చాలా ATM సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఓకే? ఇది డిజైన్ నెంబర్ 2. ఓన్లీ బ్లాక్లో అవైలబుల్ ఉంది, గ్రీన్ అండ్ పగడాలతో రాలేదన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చూపించబోయే ప్రోడక్ట్ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మీ అందరికీ బాగా నచ్చే ప్రోడక్ట్ ఇదన్నమాట. ఓకేనా? ఇది వచ్చేసి మనకు అసలు ఎంత బాగుందో. ఇది మన ట్రెడిషనల్ ఇయర్ రింగ్స్ అన్నమాట. మీరు చూసుండొచ్చు, అప్పటి వాళ్ళు వాడే ప్రోడక్ట్ ఇది. ఇప్పుడు కూడా బాగా ట్రెండింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం మనకు ఈ తరానికి తగ్గట్టుగా మంచి డిజైన్స్తో తీసుకురావడం జరిగిందనమాట. కంప్లీట్గా మన పగడాలండి, ఇవి తైవాన్ పగడాలు అంటారు. రియల్ పగడాల్లో తైవాన్ పగడం ఒకటనమాట. అలాగే మీకు ఆస్ట్రేలియన్ పగడాలు అని వస్తాయి. ఇలాంటి చాలా వెరైటీస్ వస్తాయన్నమాట. రష్యన్ బీట్స్ లాగా రష్యన్ కోరల్స్ అని కూడా వస్తాయన్నమాట. ఇవన్నీ రియల్ పగడాలతో వస్తాయన్నమాట. మనకి ఏంటంటే కింద ఇలా మనకు 3 ఇలా చక్కగా ఆడుతూ ఉంటాయి. అలాగే దీనికి మనకు 3 వచ్చేస్తాయి అన్నమాట. డిజైన్ వచ్చేసి చూడండి, చాలా మైన్యూట్ డిజైన్. నేను దగ్గర నుంచి చూపించేస్తున్నాను. చాలా మైన్యూట్ డిజైన్ పంచలోహాల్లో వచ్చేసింది అనమాట. బ్యాక్ స్క్రూ ఉంటుంది మనకు, అద్భుతంగా సూపర్గా ఉంటుంది. ఓకేనా? ఇది వచ్చేసి మనకు ఓన్లీ 500 అండి. ఓన్లీ 500. ఓకేనా? ఇది వచ్చేసి మనకు ఓన్లీ 500. మీలో కొందరు అంటే మేబీ 1 or 2 పీపుల్, 1 లేదా 2 మాత్రం మీరు చాలా కాస్ట్లీ చెప్తున్నారు అని కమెంట్ రాశారు. నేను ఒకటి రాశాను. మీకు ఆ ఆలోచన వచ్చి మీరు కమెంట్లో రాసి నేను మళ్ళీ దాన్ని చూసి దానికి రీప్లై ఇచ్చే వరకు ఆ ప్రోడక్ట్ సోల్డ్ అవుట్ అవుతుంది. ఓకే? సింపుల్గా ఏంటంటే ఇది కాస్ట్లీ కాదండి. ఫస్ట్ థింగ్, పంచలోహాల్లో ఎవ్వరు తీసుకురాలేదు. ఓకే? మనం మాత్రం తీసుకొని వస్తున్నాం. సెకండ్ థింగ్, ఫినిషింగ్ అండ్ వర్క్ కూడా ఎంత బాగా ఎవరు చేయట్లేదు, మనం మాత్రం తీసుకొని వస్తున్నాం. థర్డ్ థింగ్, ఇంత ఫినిషింగ్ ఉండి ఈ మెటల్లో ఇది చాలా రీజనబుల్ ప్రైస్. అది కూడా మీకు కాస్ట్లీ అనిపించింది అంటే అది ప్రోడక్ట్ కాస్ట్ కాదు, అది మీ బడ్జెట్లో లేదు, లేదా ఆ టైంకి మీకు అవసరం లేదు. ఓకే? సో అలాంటి వాళ్ళకు నేను ఒక్కటి చెప్తాను,
మన బడ్జెట్లో లేనప్పుడు మనం దాని గురించి ఆలోచించకూడదు. ఓకేనా. నేను ఇంతకుముందు ఒక టైప్ ఆఫ్ కస్టమర్స్ గురించి చెప్పాను, మీకు గుర్తుందా? అని అంటారు కదా. నాకు బ్లాక్ ఎలా అంటే ఒక నెక్లెస్ ఉంది కదా, ఆ నెక్లెస్ నేను చేశాను కదా, ఇది బ్యాక్ చైన్ కూడా పంచలోహం అయితే మేము కొనేవాళ్ళమండి అనుకున్న వాళ్ళకు నేను తర్వాత దాంట్లో పంచలోహ కూడా తీసుకొచ్చాను అనమాట. ఓకేనా. స్పెసిఫిక్గా ఒక 10 బ్యాక్ చైన్స్ చేసి తీసుకొచ్చాను. ఇది తీసుకొచ్చానండి, వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చాను అనుకుంటారా అంటే ఇప్పుడు వద్దులేండి. అసలు వీళ్ళకి ఏంటంటే, వీళ్ళకి ఫస్ట్ చెప్తున్నాను కదా, వీళ్ళకు ప్రతి నెల రేషన్ షాప్లో, కంట్రోల్ షాప్లో, గవర్నమెంట్ కంట్రోల్ షాప్లో ఫ్రీ బియ్యం ఇస్తారు కదా, రూపాయికి బియ్యం, 3 రూపాయలకి బియ్యం. అలా నెలకు ఒక పంచలోహం ఉంగరం ఇచ్చినా కూడా వేస్టేనండి. ఒకటి అడిగితే 2 అడుగుతారు, ఒకటి ఇస్తే 2 అడుగుతారు. ఇదంతా ఆ జాతి అనమాట. ఇది కంప్లీట్గా అదే జాతి. మనకు బేసిక్గా ఏంటంటే, మన బడ్జెట్లో లేదు లేదా మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు ప్రోడక్ట్ పక్కన పెట్టేస్తే సరిపోతుంది. అంతేకాని ఆ ప్రోడక్ట్ గురించి బ్యాక్ చైన్ కూడా అబ్బో ఇలా మాట్లాడేటప్పుడు వాళ్ళని చూడాలి, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ చూడాలి. వయ్యారాలు తిరిగిపోతుంటారనమాట. నేనైతే ఒక్కటే నవ్వుకుంటుంటా, నీకు అది నీ బడ్జెట్లో లేదు. నేను కూడా చాలా షాపింగ్ చేస్తున్నాను. నాకు బట్టలైనా, నాకు లెదర్ బ్యాగ్స్, ల్యాప్టాప్ బ్యాగ్స్, లెదర్ లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ చాలా ఇష్టం నాకు. లెదర్ జాకెట్ ఇవన్నీ కూడా. సో అవి కూడా మనకు చాలా రేంజ్లో ఉంటుంది, లక్షల్లో కూడా ఉంటుంది. లక్షల్లో ఉన్నది నా రేంజ్ కాదు కాబట్టి నేను దాని గురించి పెద్దగా ఆలోచించాను. ఓకేనా. అదే అక్కడికి వెళ్ళేసి, నేను షాప్కి వెళ్ళేసి ఇది బాగుంది కానీ దీని లెంత్ ఇలా ఉంటే బాగుంటుంది అన్నాను అనుకోండి, వాడు నన్ను పైనుంచి కిందికి చూస్తాడు. కరెక్ట్. నా ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది మీరు అలాంటి మాటలు అన్నప్పుడు. ఓకేనా. మన బడ్జెట్లో లేనప్పుడు పక్కన పెట్టేసేయాలి. అది తప్పేం కాదు. కోటీశ్వరులైన వాళ్ళ బడ్జెట్లో లేని జ్యువెలరీ చాలా ఉంటుంది. ఇప్పుడు కోహినూర్ డైమండ్ ఉంటుంది. మన ఇండియాలో ఉన్న కోటీశ్వరులు కోహినూర్ డైమండ్ కొనగలరా? లేదా దాని ఈక్వివలెంట్ డైమండ్ కొనగలరా? లేదు కదా. ఇదన్నమాట. ఓకేనా. సో కొంచెం షాప్కి వచ్చినప్పుడు మంచి పాజిటివ్ ఎనర్జీతో రండి. ఇలా వయ్యారాలు ఒలకబోసే వాళ్ళు, ఈ కస్టమర్స్ రావద్దు. ఓకేనా. వాట్సాప్లలో కూడా ఆడియో మెసేజెస్ కొందరు ఇలాగే పెడతారండి. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు పెట్టకండి, మీరు షాపింగ్ చేయకండి. మా రేంజ్ మీ రేంజ్ది కాదు, సింపుల్. ఓకేనా. అద్భుతమైన ఇయర్ రింగ్స్ షాప్కి వచ్చే ముందు మాత్రం అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. అలాగే 5 to 10 వీడియోస్ ఖచ్చితంగా చూడండి. అండ్ నేను ఇంకోసారి ఈ కస్టమర్స్ గురించి చెప్పేటప్పుడు దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అనమాట. అలాగే ఎడ్యుకేషన్ పర్పస్ కూడా. ఎందుకంటే మీకు ఇవన్నీ బుర్రలో ఉన్నప్పుడు, మీకు వచ్చినప్పుడు, షాప్కి వచ్చినప్పుడు మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు ఓన్లీ 500 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇందులోనే మనం ఏం చేసామంటే బ్లాక్ బీడ్స్ కూడా తీసుకొని వచ్చాం. ఓకే. కంప్లీట్గా బ్లాక్ బీడ్స్, అది పగడాలు వచ్చింది కదా, కోరల్స్, ఇది బ్లాక్ బీడ్స్. సేమ్ డిజైన్ అనమాట, సేమ్ డిజైన్. పైన 3 వచ్చేస్తాయి, కింద 3 వచ్చేస్తాయి అనమాట. ఓకేనా. ఇది కూడా మనకు సేమ్ ERP 003. ఈరోజు నా చెయ్యి ఈ స్టాండ్కి చాలా తగులుతుంది, దీన్ని మళ్ళీ కొంచెం రీసెట్ చేయాలి. సో ఇది కూడా ఇదనమాట. అండ్ నేను కస్టమర్ గురించి చెప్పేటప్పుడు ప్లీజ్ డూ నాట్ టేక్ ఇట్ రాంగ్, జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ. ఎవరిని తక్కువ చేయాలన్నది కాదు. అయినా సరే నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, కమెంట్స్లో రాస్తున్నారు, వాట్సాప్లో మెసేజెస్ పంపిస్తున్నారు కొందరు మాత్రమే, 1000లో 1-2. వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. మీరు కూడా కాసేపు నవ్వుకోండి అంతే. నేను చెప్పేటప్పుడు అలాంటి వాళ్ళని ఊహించుకున్న తర్వాత మీకే ఆటోమేటిక్గా నవ్వొచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది దగ్గర నుంచి నేను చాలా క్లియర్గా చూపించేస్తున్నాను చూడండి. వర్క్ మాత్రం క్లారిటీ, ఫినిషింగ్ అద్భుతంగా ఉంటుంది. అద్భుతం, అమోఘం అన్నట్టుగా. ఓకే. ఇది కూడా మనకు ఓన్లీ 500 రూపీస్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ఇంకొంచెం పొడుగా వస్తుంది అనమాట, అంటే 4. కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ముందు కొంచెం కంపారిజన్ కోసం 2 పక్కన పెట్టేస్తాను. సో ఇది చూడండి, ఇందులో 4 వచ్చాయి, ఇందులో 3 వచ్చాయి. ఇందులో పైన డిజైన్ మారింది, ఇందులో పైన డిజైన్ మారింది. సైడ్కి మాత్రం మనకు 4 వచ్చేసాయి అనమాట. ఓకేనా. అదనమాట. సో ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ డిజైన్. ఓకే. 4 వచ్చేసి చాలా జాగ్రత్తగా చూడండి, నేను దగ్గర నుంచి చూపించేస్తున్నాను. కింద మనకు 3 అల్లింది వచ్చేస్తుంది అనమాట, 3 పగడాలు. ఇవి వచ్చేసి మనకు తైవాన్ కోరల్స్ అంటారనమాట. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు సేమ్ ప్రోడక్ట్ అయితే సేమ్ అండి. పంచలోహం, మైక్రో గోల్డ్ పాలిష్, డైలీ యూసేజ్ 6 months,
మెయింటైన్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఫంక్షనల్ యూసేజ్ వస్తే 4 to 5 years వస్తుంది. దాన్ని ఇంకా బాగా మెయింటైన్ చేస్తే ఇంకా ఎక్కువ సంవత్సరాలు వస్తుంది. దాని తర్వాత మీరు రీపాలిష్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చేసి మనకు 550. ఇది వచ్చేసి మనకు 550 పడుతుందండి. ERP 004 550. షాప్కి వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. మీరు ఎవరికైనా చెప్పే వాళ్ళు ఉంటే, ఎందుకంటే చాలామంది చెప్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్కి అలా చాలా దీన్ని వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అంటారు. ఓకే, వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అంటారు. సో అలా చెప్పే వాళ్ళకు కూడా మీరు చెప్పినప్పుడు లింక్ పంపించేసి లేదా ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీరు ఒకసారి వీళ్ళ వీడియోస్ చూసిన తర్వాత అక్కడ వెళ్ళండి అని చెప్పండి. ఓకేనా, 550 ఓన్లీ. నెక్స్ట్ ఇందులోనే మీకు కంప్లీట్ బ్లాక్ బీడ్స్తో చేసామన్నమాట. కోరల్స్ అండ్ బ్యాక్ బీడ్స్ అద్భుతమైన ప్రోడక్ట్ అండి. స్టాక్ బాగానే ఉంది కానీ చాలా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది అందులో. ఇది వీకెండ్ వేస్తున్నాను కాబట్టి మన కస్టమర్ తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా వాట్సాప్లో కూడా ఆర్డర్స్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి మనకు కంప్లీట్ బ్లాక్ బీడ్స్, సేమ్ డిజైన్ బ్లాక్ బీడ్స్తో వస్తుంది. ERP 004 550. ఓకే, నా ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తాను. ఇది కూడా అద్భుతమైన డిజైన్, అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్. మీరు ఇలాంటివి ఆల్రెడీ చూసింటారు వేరే వాళ్ళ దగ్గర, కానీ పంచలోహాలో మాత్రం చూసుంటారు. మనం మాత్రం పంచలోహాలో చేయించాను. మధ్యలో మీకు హై క్వాలిటీ పొటాష్ స్టోన్ అండి. మధ్యలో మీకు హై క్వాలిటీ పొటాష్ స్టోన్ వచ్చేసి చుట్టూ కూడా అంటే 1 2 3 4 5 6 7 8 కోరల్స్ వచ్చాయన్నమాట అల్లినట్టు. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది చక్కగా ఫ్రంట్ నుంచి. అసలు ఆ పొటాష్ స్టోన్ యొక్క క్వాలిటీ మీకు అసలు దీంట్లో చక్కగా కనిపించేస్తుంది చూడండి. చాలా చక్కగా కనిపించేస్తుంది, అంత అద్భుతంగా ఉంటుంది. మధ్యలో మన కోరల్ వచ్చేసి మధ్యలో మనకు పొటాష్ స్టోన్ వచ్చేసి చుట్టూ కూడా మనకు కోరల్స్ వచ్చేసాయి. ఓకే, ఇది వచ్చేసి మనకు 550. ఇది వచ్చేసి మనకు 550 పడుతుంది. ఇలా ఉన్నప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసేసుకుంటే నాకు చాలా ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్ మధ్యలో మనకు గ్రీన్ జేడ్ స్టోన్ వచ్చింది అనమాట. గ్రీన్ జేడ్ స్టోన్ వచ్చింది. ఓకే, దీన్ని జేడ్ స్టోన్ అంటారు, దీన్ని జేడ్ స్టోన్స్ అంటారు. గ్రీన్ కలర్ వచ్చేసింది, చుట్టూ కూడా సేమ్ కోరల్స్ వచ్చాయన్నమాట, పగడాలు. సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుందండి. ఇది మీరు పెట్టుకుంటే కనుక అద్భుతం అమోఘంగా ఉంటుంది. ఓకేనా, ఓకే, ఇది వచ్చేసి మనకు 550 పడుతుందండి. ఇది వచ్చేసి మనకు 550 పడుతుంది. కాస్ట్లీ అనుకున్న వాళ్ళు జస్ట్ వదిలేసేయండి. ప్రోడక్ట్ రిలేటెడ్ బాగా అర్థమైన వాళ్ళు కొనుక్కోవచ్చు హాయిగా. చాలామందికి అర్థమవుతుంది, ఒకరిద్దరికి కాస్ట్లీ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు మన బడ్జెట్లో కాదనేసి వదిలేసేయండి, దట్స్ ఇట్. ఓకే, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన స్టేట్ ఏంటి అన్నది తెలుస్తుంది అనమాట చాలామందికి. ఓకేనా, మనం తక్కువ చేసేసుకుంటున్నాం అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో డు నాట్ ఎక్స్ప్రెస్ దట్ ఇట్ ఈస్ కాస్ట్లీ. ఓకేనా, చాలా సింపుల్. ఓకే, అది ఒక నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఇదంతా కూడా మనకు అందుకే పెద్దవాళ్ళు అప్పట్లో అన్నారు కదా, ఎప్పుడు మంచిగా మాట్లాడాలి, ఇదంతా కూడా కాస్మిక్ ఎనర్జీస్ మీకు రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. మీరు యూనివర్స్లోకి ఒక నెగిటివ్ ఎనర్జీ అయినా పాజిటివ్ ఎనర్జీ అయినా ఎంత ఎమిట్ చేస్తే అంత మనకు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకే ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీస్ రిలీజ్ చేస్తూ ఉండాలి మనం. ఓకే, ERP 005 550 అండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక మంచి సింపుల్ బ్యూటిఫుల్ డిజైన్ ఇదన్నమాట. సింపుల్గా ఉంటుంది, కొంచెం చిన్నగా ఉంటుంది. ఇంతకుముందు చూపించిన బీడ్స్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది, కానీ క్యూట్గా ఉంటుందండి. డిజైన్ కూడా డీటెయిల్డ్ డిజైన్ చూసుకోవచ్చు. ఆ డాట్స్ కానివ్వండి, ఆ పైన డాట్స్ కానివ్వండి, లేదా కింద సైడ్కి డిజైన్ కానివ్వండి, చాలా బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది. ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. ఈరోజు చూపించిన వాటిలో ఇది చిన్న సైజ్ అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా కింద మనకు చక్కగా ఇలా మూవ్ అవుతూ ఉంటాయన్నమాట. ఫోకస్ యా. ఇది వచ్చేసి మనకు 450 మాత్రమే అండి. ERP 006 450 మాత్రమే. ఓకే, ERP 006 450 మాత్రమే. ఓకేనా, సో ఇది కూడా మనకు పంచలోహాల్లో వస్తుంది. స్టోర్కి వచ్చే వాళ్ళు అందరూ కూడా వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. 5 to 10 లేటెస్ట్ వీడియోస్ ఖచ్చితంగా చూడండి, అలాగే క్యాష్ క్యారీ చేయండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి కొంచెం హెవీ వర్క్తో ఉన్న బీడ్స్తో ఉన్న ప్రోడక్ట్ ఇది. ఓకేనా, ఇందులో కొంచెం హెవీ వర్క్ ఉంటుంది చుట్టూ. ఇది కొంచెం సైజ్ కూడా పెద్దదండి. ఈరోజు చూపించిన వాటికన్నా ఈ సైజ్ పెద్దది. మీకు ఫస్ట్ ఇది చూపించాను కదా, దీనికన్నా ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, ఎందుకంటే మనకు చుట్టూ కూడా బీడ్స్ వచ్చినాయి కాబట్టి. ఓకేనా, పెద్దగా ఉంటుంది, కానీ మీకు మామూలుగా వెయిట్ అంతా
ఈ ప్రోడక్ట్ కనిపించినంత వెయిట్ అయితే ఉండదు, మామూలుగా ఉంటుంది. ఓకేనా. సో కంప్లీట్గా మనకు ఫుల్ బ్లాక్ బీడ్స్ అనమాట. సెంటర్లో తర్వాత బీడ్స్ మొత్తం అల్లింది ఉంటుంది అనమాట. బ్యాక్ ఇలా ఉంటుంది. ఓకే. సో చాలా బాగుంటుంది. ఇది మనకు 550కి వచ్చేస్తుంది. ERP 007 550. నేను మాత్రం నా కస్టమర్స్ అందరూ మంచి వాళ్ళైనా మంచి వాళ్ళు కాకపోయినా ఎవరైనా సరే, కొనే వాళ్ళైనా కొనని వాళ్ళైనా, వీడియో చూసే వాళ్ళందరికీ కూడా వాళ్ళ సంపాదన బాగా పెరగాలి అని ఆశిస్తున్నాను. ఎందుకంటే మీ సంపాదన బాగా పెరిగినప్పుడే మీరు ఇలాంటివి షాపింగ్ చేస్తారు. కాబట్టి మీరందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలి, మీ సంపాదన బాగా పెరగాలి అని అనుకుంటున్నాను అనమాట. నేనైతే ఎప్పుడు ఇదే విష్ చేస్తాను అనమాట. ఓకేనా. మీరు ఎంత సంపాదించగలిగితే అంత మీరు షాపింగ్కి పెడతారు. కాబట్టి మీ సంపద పెరగాలి. ఓకేనా. మీ సంపద పెరిగితే అందరి సంపద పెరిగినట్టే. ఎందుకంటే మీ సంపద పెరిగినప్పుడు మీరు ఇల్లు కడతారు. ఇల్లు కట్టినప్పుడు ఏమవుతుంది, ఆ ఇంటి కోసం పనిచేసే వాళ్ళు, కూలీలు కానివ్వండి, మీరు సిమెంట్ కొంటారు, సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, ఎంప్లాయీస్ రాడ్స్ కొంటారు, స్టెయిన్లెస్ స్టీల్ రాడ్స్ అవన్నీ కొంటారు. చాలా వర్క్ ఉంటుంది, వుడెన్ వర్క్ ఉంటుంది, అన్ని వర్క్ ఉంటాయి. కానీ ఆ ఫ్యామిలీస్ అన్నీ కూడా బతుకుతాయి అనమాట. ఓకేనా. మీరు ఎప్పుడు కూడా ఒక ప్రోడక్ట్ కొంటున్నాము అంటే దీనిపైన ఆధారపడే ఫ్యామిలీస్ అందరినీ కూడా మీరు పోషిస్తున్నట్టే. ఓకేనా. ఆ మైండ్ సెట్తో మీరు గ్రాటిట్యూడ్ చూపించుకుంటూ కొనండి. నెక్స్ట్ టైం నుంచి ఏం కొన్నా, బియ్యం, పప్పులు ఏది కొన్నా అదే యాటిట్యూడ్తో కొనండి. మీకు చూడండి, మీకు అంత పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. సో ERP 007 550. ఓకే. ఇది ఇప్పుడు ద లాస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద డే ఆఫ్ ద వీడియో. ఇది బ్యూటిఫుల్, ఈరోజు చూపించిన వాటిని అన్నిటికన్నా బ్యూటిఫుల్ అనమాట. కొంచెం చిన్నగా ఉంటుంది దానికన్నా, కానీ చాలా అందంగా ఉంటుంది అన్నట్టు, క్యూట్గా ఉంటుంది. అందుకే ఇది నేను లాస్ట్ పెట్టేస్తాను. లాస్ట్కి ఏదో ఒకటి మంచి క్యూట్ ఇవ్వాలి కదా. ఇంకా బ్లాక్ బీడ్స్ రిలేటెడ్ అంటే మీ అందరికీ తెలిసిందే. ఓకేనా. చాలా చక్కగా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది, మధ్య మధ్యలో అన్ని బీడ్స్ రావడం జరిగింది. ఓకేనా. చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది మీడియం సైజ్ ఉంటుందండి, మరీ చిన్నగా కాదు, మరీ పెద్దగా కాదు. నాకు తెలిసి 20 అబోవ్ వాళ్ళు ఎవరైనా దీన్ని వాడచ్చు. 18 నుంచి 20 అబోవ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా వాడచ్చు. కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా వాడచ్చు, డిపెండింగ్ ఆన్ మీ ఫేస్ స్ట్రక్చర్ని బట్టి. చిన్న పిల్లలకైతే ఇది అంతగా బాగోదు. ఓకేనా. ఇది లాస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద వీడియో అనమాట. ERP 008 550. ఓకే. కంప్లీట్ బ్లాక్ బీడ్స్తో వచ్చేస్తుంది మనకు. ఇది వచ్చేసి మనకు మీకు 550కి రావడం జరుగుతుంది. స్టోర్కి వచ్చే ముందు అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. అలాగే 5 to 10 వీడియోస్ ఖచ్చితంగా చూడండి. క్యాష్ తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా. సో ఇవండి ఈ రోజుకి ప్రోడక్ట్స్. నేను ఇంకొన్ని ప్రోడక్ట్స్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై బాయ్.